బుద్ధావతారము. ఇది దశావతారాలను 9వ అవతారం బుద్ధావతారం. ఈ బుద్ధావతారం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే నాస్తికవాదాన్ని ప్రచారం చేయటం. శ్రీ మహావిష్ణువు బుద్ధుడి రూపంలో నాస్తికవాదాన్ని ప్రచారం చేశాడు. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఈ నాస్తికవాదాన్ని ఎప్పుడు ప్రచారం చేశాడు, ఎలా ప్రచారం చేశాడు? కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు వజ్రాంగుడు. ఆ వజ్రాంగుడు యొక్క భార్య వరాంగి. వీళ్ళ యొక్క కుమారుడే తారకుడు. అతనే తారకాసురుడు. ఈ తారకాసురుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అదే మనం చెప్పుకునేవంటే కుమారస్వామి, ఆయన సంహరించాడు. తారకాసుర సంహారం జరిగేటప్పటికీ ఆయన 3 కుమారులు ఉన్నారు. ఈ తారకుడికి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు కూడా వాళ్ళని తీసుకుని వాళ్ళ అమ్మ అయినటువంటి ఈ వరాంగి, ఈ తారకుడి యొక్క భార్య, ఈ పిల్లల్ని తీసుకుని పాతాళలోకానికి పారిపోయింది. అక్కడ విద్యాబుద్ధులన్నీ కూడా పూర్తయిన తర్వాత వీళ్ళు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వీళ్ళు బ్రహ్మదేవ మాకు చావు లేకుండా వరం కావాలి అన్నారు. ప్రతి రాక్షసుడు తపస్సు చేసి అడిగిన వరం ఇదే. మృత్యువు లేకుండా వరం అనేది జరగదయ్యా, ఇంకేమన్నా కోరుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళు 3 ఆలోచించి లోహ నిర్మితమైనటువంటి పురములు, పట్టణాలు అవి మాకు నిర్మించి ఇవ్వవలసింది, కామగమనం కలిగినటువంటివి. మేము అందరూ కూర్చుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ దిగాలి అనుకుంటే అక్కడ దిగిపోవాలి, ఇప్పుడు పైకి ఎగరాలి అంటే అప్పుడు పైకి ఎగరాలి, వాటికి ఆకాశ గమనం అనేది ఉండాలి, అన్ని రకాలైనటువంటి భోగాలు కూడా అందులో ఉండాలి, సదుపాయాలు అందులో ఉండాలి. అటువంటి ఈ పట్టణాలు 3 పట్టణాలు తయారు చేసి ఇవ్వవలసింది అన్నారు. ఒకటి వెండితో, ఒకటి బంగారంతో, ఒకటి ఇనుముతో, ఇలా 3 పట్టణాలు తయారు చేయించుకున్నారు. వాళ్ళు ఆ 3 పట్టణాల్లోనూ కూర్చుని ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు. మునీశ్వరులు, ఋషీశ్వరులు నివసించే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు దిగేస్తున్నారు. ఆ పట్టణాన్ని అక్కడ దింపుతున్నారు. ఎప్పుడైతే పైనుంచి అంత బరువైనటువంటి పట్టణం కిందికి దిగిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనావాసం అంతా కూడా ఆ పట్టణాల కింద పడి నలిగి చచ్చిపోతున్నారు. దాంతో వాళ్ళు చాలా ఆనందిస్తూ ఉన్నారు, మళ్ళీ పైకి ఎగిరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా దేవతలు, మునీశ్వరులు, ఋషీశ్వరులు వీళ్ళందరినీ కూడా వాళ్ళు సంహరించేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమంటే వాళ్ళు 3 కూడా గొప్ప శివభక్తులు. గొప్ప శివభక్తులు. ప్రతిరోజు కూడా ఏకాదశ రుద్రాభిషేకము అంటే 121 సార్లు నమ్మకం చదివి వాళ్ళు శివుడికి అభిషేకం చేస్తారు, శివుణ్ణి పూజిస్తారు, శివుణ్ణి ధ్యానిస్తారు, శివుని గురించి తపస్సు చేస్తారు. చాలా గొప్ప శివభక్తులు. వేదాంగ విధులు, అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు, పండితులు. వాళ్ళ దగ్గర ఉన్న దుర్మార్గత్వం ఏమిటి అంటే ఇదిగో ఈ జనాన్ని ఇలా చంపేయటమే. ఇలా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవతలు, మునీశ్వరులు వీళ్ళంతా కూడా చూసి విసిగిపోతారు. వాళ్ళకి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో వీళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఓ బ్రహ్మదేవ, నువ్వు వాళ్ళని సంహరించి మాకు ఏదైనా రక్షణ కల్పించవలసిందే అన్నారు. ఇది నాకు చేత అయ్యేటువంటి పని కాదు,
విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళందరినీ వెంట పెట్టుకున్న బ్రహ్మదేవుడే స్వయంగా విష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగాడు. విష్ణుమూర్తి కూడా చేతులు ఎత్తేసాడు, ఇది నాకు చేత అయ్యే పని కాదు, నేను కూడా చేయగలిగేది కాదు, మరి ఎవరు చేయాలి? పినాకపాణి, ఆ ఈశ్వరుడే చేయాలి అన్నారు. సరే, వీళ్ళంతా బ్రహ్మ విష్ణు దేవతలందరినీ వెంట పెట్టుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అంతా విన్నాడు ఈశ్వరుడు. నిజమేనయ్యా, బాగానే ఉంది, కానీ వాళ్ళని సంహరించడం ఎట్లా? వాళ్ళు గొప్ప శివభక్తులు, మరి వాళ్ళని ఎలా సంహరిస్తాము అన్నాడు. వాళ్ళు చాలా ధర్మపరులు, వాళ్ళకున్న అవలక్షణం ఇది ఒక్కటే, మరి ఎలా సంహరిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, దేవతలందరినీ పిలిచి, ఓ దేవతలారా, మీరు భూలోకంలో వెళ్ళిపోయి నాస్తికవాదాన్ని ప్రవర్తింపజేయండి అన్నాడు. నాస్తికవాదం అంటే దేవుడు లేడు అనేటటువంటి వాదాన్ని మీరు చెప్పండి, ప్రచారం చేయండి. వేదాలన్నీ కూడా అభూత కల్పనలు, వేదాలన్నీ నిజం కాదు, శాస్త్రాలు నిజం కాదు, అసలు భగవంతుడు అనేవాడు లేడు, ఇలా మీరు ప్రచారం చేయండి. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ఏవి కూడా లేవు, ఇవంతా ఒట్టి బూటకము అని మీరు బాగా ప్రచారం చేయండి. నేను బుద్ధుడిగా జన్మిస్తాను. బుద్ధుడిగా అంటే నాస్తికవాదాన్ని ప్రచారం చేసేటటువంటి మత గురువు బుద్ధుడు. ఆ బుద్ధుడిగా నేను జన్మిస్తాను, మీరు ఇలా ఈ పని చేయండి అన్నాడు. వాళ్ళు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు నాస్తికవాదాన్ని. ఈ వాదం వీళ్ళకు కూడా నచ్చింది, త్రిపురాసులకు కూడా నచ్చింది, ఈ ముగ్గురికి నచ్చింది. దాంతో వాళ్ళు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి అప్పటిదాకా చదువుతూ ఉన్నటువంటి వేదాలు వాటన్నింటినీ తీసి కట్టలు కట్టి అటకమే బారేశారు. వేదాధ్యయనం మానేశారు, ధర్మాన్ని పాటించడం మానేశారు, శివుణ్ణి ఆరాధించటం, తపస్సు చేయటం ఇవన్నీ కూడా మానేశారు. కేవలము దుర్మార్గమైన పనులే చేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తి తగ్గిపోయినాయో వాళ్ళ శక్తి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. వాళ్ళ శక్తి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు శక్తి తగ్గిపోగానే ఇప్పుడు దేవతలంతా కూడా రుద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వర వాళ్ళని సంహరించు అన్నారు. మరి వాళ్ళని సంహరించడానికి రథము, గుర్రాలు, సారథి ఇవన్నీ కావాలి కదా, బాణాలు కావాలి, అశ్వాలు కావాలి, ఎలా? అప్పుడు వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, చాలా గొప్ప వీరులు. అందుకని ఈ భూమిని రథంగా చేసుకుని, భూమిని రథముగా, 4 వేదాలు అశ్వాలుగా చేసుకుని, బ్రహ్మదేవుడే సారథిగా, ఆ తర్వాత ఈ భూమిని ధనుస్సుగా చేసుకొని పాశుపతాస్త్రాన్ని సంధించి ఆ త్రిపురాసుర సంహారం చేశాడు అని చెబుతుంది మనకి భాగవతం. కాబట్టి ఈ బుద్ధావతారం అంటే ఈ నాస్తిక వాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రిపురాసురులను సంహరించడం కోసం నాస్తికవాదము అనేది ప్రబలింది. అలా వచ్చింది ఈ నాస్తికవాదం. అయితే ఇది బుద్ధావతారం, మన దశావతారాల్లో చెప్తూ ఉన్నటువంటి బుద్ధావతారం. అయితే భాగవతంలోనే దీని గురించినటువంటి ఇంకో కథ ఉంది. ఏమిటిది? ఎవరి బుద్ధుడు అని అంటే కపిలవస్తు నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి శాక్యవంశపు రాజు శుద్ధోదనుడు, ఆయన భార్య మాయాదేవి, వాళ్ళ యొక్క సంతానమే సిద్ధార్థుడు, అతడే బుద్ధుడయ్యాడు. చిన్నతనం నుంచి కూడా
ఈ సిద్ధార్థుడు చాలా సున్నితమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఇతను పెద్దవాడయ్యాడు. ఈయనకి ఒక అందమైనటువంటి రాకుమార్తెను చూసి వివాహం కూడా చేశాడు తండ్రి. వీళ్ళకు కుమారుడు కూడా కలిగాడు. అతడే రాహులుడు. ఒక రోజున ఈ సిద్ధార్థుడు నగరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తిరుగుతున్నాడు నగరంలో. అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ముసలి, పండు ముసలి ఎదురొస్తాడు. వాడు నడవలేకుండా ఉంటాడు. అతడు పక్కన భటులను పిలిచి అడుగుతాడు, ఎవరతను, ఎందుకు అలా ఉన్నాడు అని. మా ప్రభు జరాభారంతో కుంగిపోయి ఉన్నాడు. మానవ జీవితంలో ఈ ముసలితనం అనేది సర్వసాధారణము అని చెప్తారు. అలాగా అన్నాడు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక కుష్ఠరోగి ఎదురొచ్చాడు. అతన్ని చూసినటువంటి ఈ సిద్ధార్థుడి యొక్క మనసు చలించిపోయింది. ఏమిటి జరిగింది, ఎందుకు ఇలా ఉన్నాడు అని అడిగాడు. ఇతను రోగంతో కొట్టుకుంటున్నాడు అన్నారు. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. కొంతమంది వ్యక్తులు ఒక మృతదేహాన్ని మోసుకొని పోతున్నారు. ఏమైంది ఇతడికి అని అడిగాడు సిద్ధార్థుడు. అతడు మరణించాడు అని చెప్పారు. సరే, తిరిగి రాజభవనానికి వచ్చాడు ఈ సిద్ధార్థుడు. ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? మానవుడికి రోగము, ముసలితనము, మరణము, ఈ మూడు తప్పవా? ఈ మూడింటితోనూ మానవుడు అష్టకష్టాలు పడుతూ ఉన్నాడు కదా. ముసలితనం వచ్చినటువంటి మానవుడు కదలేకుండా ఉన్నాడు, మెదలేకుండా ఉన్నాడు. అలాగే రోగం వచ్చినటువంటి మానవుడు కూడా అలాగే ఉన్నాడు. మరణించిన మానవుడు ఇక మళ్ళీ తిరిగి లేవడు. వీటన్నింటికీ పరిష్కారం ఏమిటి? మనం ఏం చేయగలం? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించి ఒక రోజున ఈ సిద్ధార్థుడు అర్ధరాత్రి పూట రాజప్రసాదాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. దగ్గర ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఈయన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అహింసని బాగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అడవుల్లో తిరుగుతూ తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేస్తున్నటువంటి ఈ సిద్ధార్థుడికి 5 శిష్యులు ఏర్పడ్డారు. వాళ్ళు ఎప్పుడూ ఈయన వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా కాషాయం బట్టలు కట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఈ సిద్ధార్థుడు ఒక అడవి మార్గం గుండా వెడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు. పక్కన ఉన్నటువంటి శిష్యులంతా ఈయనేదో చేయకూడనటువంటి పని చేశాడు, తప్పు పని చేశాడు, అందుకనే ఇలా పడిపోయాడు, మనకెందుకు వచ్చింది అని వాళ్ళంతా కూడా పారిపోతారు. కొంతసేపటికి అటువైపుగా గొర్రెల్ని తోలుకుంటూ ఒక గొర్రెల కాపరి వస్తాడు. నేల మీద పడిపోయినటువంటి సిద్ధార్థుడిని చూస్తాడు. ఇతడు నీరసంతో పడిపోయాడు అనే విషయం ఆయనకు అర్థమవుతుంది. వెంటనే ఆ గొర్రె పాలు తీసి సిద్ధార్థుడితో తాగిస్తాడు. కొంచెం సేపటికి సిద్ధార్థుడు లేచి కూర్చున్నాడు. ఆ గొర్రెల కాపరి తన దావను తాను వెళ్ళిపోయాడు. సిద్ధార్థుడు లేచిన తర్వాత గతంలో పారిపోయినటువంటి అతని యొక్క శిష్యులు మళ్ళీ వచ్చి అతన్ని చేరారు. తపస్సు ఎలా చేయాలో సిద్ధార్థుడికి తెలియలా. ఎలా చేయాలి? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఋషీశ్వరులు, మునీశ్వరులు అంతా కూడా అనేక రకాలైనటువంటి నియమనిష్టలు పాటిస్తూ వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు. చాంద్రాయణాది వ్రతాలు అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఉపవాసాలు చేస్తుండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ పనులన్నీ తాను చేయాలా? వాళ్ళంతా శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉన్నారు. తాను కూడా అలాగే చేయాలా? తెలీదు. ఇటువంటి సమయంలో ఒక రోజున అరణ్యంలో
ఒక చెట్ల గుబురు ఉంటే ఆ గుబురు వెనకాల కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ అరణ్య మార్గం గుండా కొంతమంది నాట్యకత్తెలు వాళ్ళు వెడుతూ ఉన్నారు. అందులో సంగీత విద్వాంసులు, నాట్యకత్తెలు అందరూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక సంగీత విదుషీమణి పక్క ఉన్నటువంటి స్త్రీతో చెప్తూ ఉన్నది. వీణ ఎలా వాయించాలి అనే విషయం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. వీణ వాయించాలి అంటే దానికి ఉన్నటువంటి తీగలు బిగుతుగా ఉండాలి. ఆ తీగల్ని గట్టిగా బిగించేసామనుకో, మనం వేలుతో మేటగానే ఆ తీగ తెగిపోతుంది, కాబట్టి పనికిరాదు. అలా అని దాన్ని లూజుగా బిగించామనుకో, అందులో నుంచి శబ్దం సరి అయినటువంటి నాదం రాదు. కాబట్టి ఈ రెండూ కాకుండా సరి అయినటువంటి మోతాదులో ఆ తీగని బిగించాలి అనే విషయం చెబుతుంది ఒక విదుషీమణి ఇంకొక స్త్రీతో. అలా చెప్పుకుంటూ వాళ్ళు ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్నాడు సిద్ధార్థుడు. వాళ్ళు ఈ మాటలు తన కోసమే చెప్పారు అని భావన చేశాడు. ఎందుకంటే తనకు అనుమానం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అనుమానం? భోజనం చేయాలా అక్కర్లేదా, ఉపవాసం చేయాలా వద్దా? ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళు తన కోసమే చెప్పారు, భగవంతుడే ఇలా చెప్పించాడు. పూర్తిగా ఉపవాసం కనుక చేసినట్లయితే నిస్త్రాణ వచ్చి, శోష వచ్చి పడిపోయే ప్రమాదం ఉంది. లేచి కూర్చోడానికి కూడా ఓపిక ఉండదు. కాబట్టి అలా చేయకూడదు. అలా అని పూర్తిగా భోజనం కనుక చేసినట్లయితే సోమరితనం వస్తుంది, నిద్ర వస్తుంది, పడుకొని నిద్రపోతాడు, అంతేగాని తపస్సు చేయలేడు. మరి ఏం చేయాలి అంటే అవసరమైన మేరకు శరీరం నిలబడేటంత వరకే ఆహారం తీసుకోవాలి. ఈ విషయం అర్థమైంది అతడికి. సరే, ఇప్పుడు శిష్యులందరినీ వెంట పెట్టుకుని గయ వెళ్ళాడు. ఆ గయలో బోధి వృక్షం కింద కూర్చున్నాడు. 12 సంవత్సరాలు కూర్చున్నాడు, తపస్సు చేశాడు. నా జ్ఞానోదయం అయ్యేదాకా ఇక్కడి నుంచి లేవను అని తీర్మానం చేసుకున్నాడు. అక్కడే కూర్చున్నాడు, 12 సంవత్సరాలు కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బుద్ధుడికి జ్ఞానోదయం అవుతుంది. ఈ సిద్ధార్థుడికి అతడే బుద్ధుడయ్యాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే మహాజ్ఞాని. ఆయన జ్ఞాని అయ్యాడు, తత్వం తెలుసుకున్నటువంటి వాడు అయ్యాడు. ఆయన నాస్తికవాదాన్ని ప్రచారం చేశాడు. సర్వం శూన్యం శూన్యం, అది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం. శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు. ఇది బుద్ధుడు చేసినటువంటి పని. ఇదంతా కూడా నాస్తికవాదం. వేదాలన్నీ కూడా కల్పితాలు. ఎవరో కొంతమంది వాళ్ళ జీవనోపాధి కోసం అని చెప్పేసి వేదాలని కూడా కల్పించి రాశారు. అలాగే సృష్టికి మూల కారణం భగవంతుడు కాదు, సృష్టి దానంతట అదే అలా జరుగుతూ ఉంటుంది. పునర్జన్మ అనేది ఉంది అని చెప్పడానికి ఏ రకమైన దాఖలాలు లేవు. పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి దాఖలాలు లేవు. కాబట్టి ఇవేవి లేవు అని ప్రచారం చేశాడు నాస్తికవాదం. ఇది బుద్ధుడు చేసినటువంటి వాదం. కాబట్టి ఈ బుద్ధుని గురించి మనకు భాగవతంలోనే 2 రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఒకటి శాక్యవంశపు రాజు అయినటువంటి శుద్ధోధనుడి యొక్క కుమారుడు సిద్ధార్థుడు, అతడే బుద్ధుడు. రెండవది త్రిపురాసుర సంహారం కోసం శ్రీ మహావిష్ణువే బుద్ధావతారం ఎత్తాడు. ఈ రెండింటిలోనూ బుద్ధుడి యొక్క కథ, ఆ బుద్ధావతారాన్ని గురించి ఏది సరి అయినటువంటిది అని అంటే, నాకు తోచినంత వరకు, అంటే నా బుద్ధికి తోచినంత వరకు త్రిపురాసుర సంహారం కోసం
శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారమే బుద్ధావతారము. దాన్ని మాత్రమే మనం ఈ దశావతారాల్లోనూ ఒక అవతారంగా చెప్పాలి. అంతేగాని ఈ శాక్యవంశపు రాజు అయినటువంటి శుద్ధోదనుడు ఆయన దశావతారాల్లో ఉన్నటువంటి బుద్ధుడు కాదు అని నాకు అనిపిస్తూ ఉన్నది.